నెక్స్ట్ మిగతా వార్తల్లో 1232 ఇండిగో విమానాలు రద్దయినాయట. 1232. కొద్ది రోజులుగా సమస్యల్లో విమానయాన సంస్థ. 35% విమాన సర్వీసులు నడిపిన ఇండిగో వేతనాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది గైర్హాజరు, దేశవ్యాప్తంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం. క్షమాపణ చెప్పిన ఇండిగో అట. వీడికి ఏమైంది, మొత్తం ఫ్లైట్లు మొత్తం వీనియే ఉంటాయి కదా, ఇండిగో అని. ఎక్కడ ఖాళీలు ఉండయి, ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతారు. ఎట్లా వీళ్ళు నష్టాల్లో ఉంటారో అర్థం కాదు. అంటే ఇది కంపెనీలు చాలా ఉంటాయి కదా, వాడు బాగా సంపాదించిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తగలబెడతా ఉంటారు. ఇవి కూడా అట్లనే ఉన్నాయేమో మరి. కొద్ది రోజులుగా సంస్థలో తీవ్ర సమస్యలట. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం నెలకొని దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఇండిగో గత కొన్ని రోజుల్లోనే ఏకంగా 1232 సర్వీసులు రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. సంస్థ నిర్వహిస్తున్న మొత్తం సర్వీసుల్లో బుధవారం 35% విమానాలు నడిపిరట. సిబ్బంది కొరతతో 755 సర్వీసులు, ఏటీసీ సమస్యలతో 92 సర్వీసులు ఆగిపోయినాయట. సర్వీసుల నిర్వహణలో వైఫల్యంపై డీజీసీఏ ప్రధాన కార్యాలయానికి స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆదేశించింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబైలతో పాటు పలు విమానాశ్రయాల్లో మంగళ, బుధవారాల్లో ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు ఆ సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయినాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక, నిర్వహణాపరమైన సమస్యలు, విమానాశ్రయాల్లో నెలకొన్న రద్దీ కారణంగా గత 2 రోజులుగా మా సర్వీసుల్లో అంతరాయం తలెత్తింది. దీన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం, రీఫండ్ ఇస్తున్నామని తెలిపింది. బుధవారం శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన, ఇక్కడికి రావాల్సిన ఇండిగోకు చెందిన 40 సర్వీసులు రద్దయినాయట. ఎయిర్పోర్ట్లో గందరగోళం ఏర్పడ్డది. కేరళలోని శబరిమల ఆలయానికి వెళ్లడానికి ఎయిర్పోర్టుకు వచ్చిన అయ్యప్ప స్వాములు విమానం రద్దు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం షెడ్యూల్కు సంబంధించి మరో 18 విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లోని చెక్ ఇన్ వ్యవస్థలో బుధవారం ఉదయం అంతరాయం తలెత్తింది. పలు విమాన రాకపోకలకు ఆలస్యమైనయట. ఈ అంతరాయానికి కారణాలు ఏంటనేది అధికారికంగా వెల్లడి కాకపోయినా మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సమస్యల వల్లే అంటూ వారణాసి విమానాశ్రయంలో ప్రయాణికులకు ఒక మెసేజ్ వచ్చిందట. కానీ దాన్ని మైక్రోసాఫ్ట్ ఖండించిందట. మరి ఏం జరిగిందో. మొత్తానికి ఇండిగో విమానాలు చాలా రద్దయినాయట.